సిఐ నాగరాజును వైద్య పరీక్షల నిమిత్తం కాసేపట్లో జీజీహెచ్కు తరలించనున్నారు పోలీసులు. సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాదె సాయికృష్ణ కేసులో సిట్ ప్రశ్నలకు సిఐ నాగరాజు నోరు మెదపట్లేదని తెలుస్తోంది. ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్పకుండా మౌనం వహిస్తున్నట్టుగా సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఇలా మౌనంగా ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఐజీఏ విచారించినా సమాధానం చెప్పటం లేదు సిఐ నాగరాజు. సాయికృష్ణను కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలేదని సిట్ ప్రశ్నించింది. లాకప్లో కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడా, అతను చనిపోతే మృతదేహం ఏమైంది అని సిట్ ప్రశ్నించినట్టుగా సమాచారం. అసలు సాయికృష్ణను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని సిట్ అధికారులు ప్రశ్నిస్తే సిఐ నాగరాజు నోరు విప్పలేదని తెలుస్తోంది. సాయికృష్ణ కేసులో సిట్ విచారణపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర రెడ్డికి తెలుసుకుందాం. సురేంద్ర, ఏంటి సిట్ అడుగుతున్న ప్రశ్నలకి నాగరాజు అసలు నోరు మెదపట్లేదని తెలుస్తోంది? ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారనే క్వశ్చన్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నిన్న మధ్యాహ్నం నాగరాజన్ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ కొనసాగించారు. 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒక దఫా విచారణ కొనసాగింది. అయితే ప్రతి విచారణలో అనేక అంశాలని, అనేక ఆరోపణల్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని అన్నింటినీ కూడా నాగరాజు ముందు పెట్టి సిట్ అధికారులు విచారణ కొనసాగించారు. అయితే ప్రతిదానికి కూడా నాకేం తెలియదు అంటూనే నాగరాజు సమాధానం చెప్పినట్లుగా ఆ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి చాలా లోతుగా ఇప్పటికే సిట్ బృందం వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా విచారించారు, జల్లెడ పెట్టారు, ప్రతి ఒక్కరితో మాట్లాడే పరిస్థితి. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ ఆధారంగానే నాగరాజుని నిన్న విచారణ కొనసాగించినట్టు తెలిసింది. మార్కాపురం నుంచి సాయికృష్ణ ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఏ కేసులు తీసుకొచ్చారు అనే అంశాలని నాగరాజుని అడిగినట్లయితే చెప్తున్నారు. అయితే నాగరాజు ప్రతిదానికి కూడా మౌనమే సమాధానంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే నాగరాజు మౌనం వెనక ఉన్నతాధికారులు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ఇప్పటికే సిట్ విచారణ కొనసాగిస్తుంది. నాగరాజుతో పాటు ఎవరెవరు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అందరినీ కూడా విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్నంతా కూడా నాగరాజుని పూర్తిగా విచారించారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే నాగరాజుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వైద్య పరీక్షలతో తరలిస్తారు. అక్కడి నుంచి కోర్టులో నాగరాజుని హాజరుపరిచే అవకాశం అయితే ఉందని అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా సీసీ ఫుటేజ్ మాయానికి సంబంధించి దాదాపు సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ ని నాగరాజు మాయం చేశారు. ఈ సీసీ ఫుటేజ్ ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారా, ఎందుకు మాయమైందనే కోణంతో పాటు లాకప్ డెత్ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. నాన్ బెయిలబుల్ కేసు సాయికృష్ణ మీద ఉందంటూ చెప్తున్న నేపథ్యంలో నాన్ బెయిలబుల్ కేసు ఉన్నప్పుడు ఎందుకు సాయికృష్ణని కోర్టులో హాజరుపరచలేదు, తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, నిజంగా లాకప్ జరిగిందా, లాకప్ డెత్ జరిగితే ఆ మృతదేహాన్ని ఏం చేశారు, ఈ విషయం పై అధికారులకు తెలుసా, ఉన్నతాధికారులు ఎటువంటి సమాధానం ఇచ్చారు అనే అంశాలు కూడా పూర్తి ఆధారాలతో తీసుకున్నట్టు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ కు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినట్టు ఇప్పటికే సిట్ అధికారుల ముందు ఒప్పుకున్నట్లయితే సమాచారం అవుతుంది. మేము మార్కాపురం తీసుకురావడం వాస్తవం, తర్వాత నాగరాజుకి సాయికృష్ణ అప్పచెప్పామంటూ ఎక్నాలజ్మెంట్ కూడా వాళ్ళు చూపించినట్టు తెలుస్తుంది. ఈ ఎక్నాలజ్మెంట్ కూడా సాయికృష్ణ ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే అన్నింటికి కూడా నాకు తెలియదనే సమాధానమే నాగరాజుని చూస్తున్నట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. దీని మీద పూర్తి విచారణ అయితే కొనసాగింది. ఇప్పటికే ఆధారాలు సేకరించారు. మరికొద్ది సేపట్లో ఈ అన్ని ఆధారాలతోటి కోర్టులో నాగరాజుని హాజరుపరిచే అవకాశం అయితే ఉందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.